ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. ప్రపంచము ఏ విధంగా ఉండాలి, పరిపాలన ఏ విధంగా ఉండాలి, మానవత్వము యొక్క శీల సంపదను ఏ విధంగా పోషించుకోవాలి అనే సత్య స్వరూపాన్ని నిరూపించినవాడు శ్రీరామచంద్రుడు. ఉత్తమమైన చర్యలు, ఆదర్శవంతమైన గుణములు, పవిత్రమైన ఆలోచనలు, ఈ మూడింటి స్వరూపమే శీలమునకు పునాది. ఈ మూడింటి సమ్మిళిత స్వరూపమే రామస్వరూపము. అనగా సంకల్పములు, చర్యలు, గుణములు ఈ మూడింటి సత్యాన్ని అనుభవించి ఆనందించి అందించినటువంటి వాడు శ్రీరాముడు. తాను సత్యమునే పలికేవాడు, ధర్మమునే ఆచరించేవాడు, ప్రియమైన వాక్యముల చేత పరులను సంతృప్తిపరిచేవాడు. ఎదుటి వ్యక్తి ఎట్టి కఠినోక్తులు ఆడినప్పటికీ శాంతముతో, సహనముతో, చిరునవ్వుతో వాటిని స్వీకరించేవాడు. పరుల విషయములలో ప్రవేశించక, పరులను పరిహసించక, పరుల దోషములను చూడక సంచరించేవాడు శ్రీరాముడు. కనుక రామచర్యలను మానవుడు అనుసరించటము అత్యవసరము. మానవత్వముతో ఇట్టి పవిత్రమైన గుణములను ప్రతి ఒక్కరూ పోషించుకోవాలి.